హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మీకు చెప్పబోయే వీడియోలో మీ యూట్యూబ్ వీడియోస్ని వైటీ స్టూడియో ద్వారా అప్లోడ్ చేస్తున్నారా? అలా అప్లోడ్ చేయకండి. ఎందుకంటే వైటీ స్టూడియోలో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ మాత్రమే ఉంటాయండి. మీరు వైటీ స్టూడియో ద్వారా కాకుండా నార్మల్గా యూట్యూబ్లో స్టూడియో ఉంటుంది కదండి, మనం క్రోమ్లో ఓపెన్ చేసి studio.youtube.com నుంచి ఓపెన్ చేసి మీ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేయండి. అక్కడ నుంచి అప్లోడ్ చేయడం వల్ల మీకు కార్డ్స్ అండ్ సబ్ టైటిల్స్ అండ్ సజెషన్స్ ట్యాగ్స్ కనిపిస్తాయండి. అక్కడే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తొందరగా నోటిఫికేషన్ వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ మీకు వైటీ స్టూడియోలో డిజేబుల్గా ఉంటుంది. ఓన్లీ మీరు studio.youtube.com ద్వారా వెళ్ళి అప్లోడ్ చేయడం ద్వారా ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అలా ఎనేబుల్ చేసుకున్నప్పుడు మీరు వీడియో పెట్టగానే మీ వ్యూవర్స్కి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుందండి. ఆ నోటిఫికేషన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుందండి. సో మీ వీడియోస్ని మీరు studio.youtube.com నుంచి అప్లోడ్ చేయండి. అలా అప్లోడ్ చేయడంతో మీకు వ్యూస్ 0 నుంచి ఎక్కువగా వస్తాయండి. వ్యూస్ వైటీ స్టూడియో నుండి అప్లోడ్ చేసిన వీడియోస్కి తక్కువ వ్యూస్ వస్తున్నాయండి. ఇదే కారణం, వైటీ స్టూడియో ద్వారా అప్లోడ్ చేస్తే తక్కువ వ్యూస్ వస్తాయండి, అంతే. అలా అని వైటీ స్టూడియోని ప్రతిసారి ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గవండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే లైక్ చేయండి. మీరు కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ స్టూడియో నుంచి, అదేనండి, మీరు క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో నుండి ఎలా అప్లోడ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యూట్యూబ్లో టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి మన వీడియో ఎలా సజెస్ట్ చేస్తుందో అది ఎలా ఇవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్లో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, ఓకేనా? చేసిన తర్వాత మీరు క్రోమ్ అడ్రస్ బార్లో studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఎంటర్ పైన ప్రెస్ చేయండి. నేను ఆల్రెడీ టైప్ చేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుందండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత మీ వీడియోస్ని మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ అప్లోడ్ వీడియోస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ అప్లోడ్ వీడియోస్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ సెలెక్ట్ యువర్ ఫైల్స్ అని అడుగుతుంది. నేను ఒక డెమో కోసం అని చెప్పేసి మేము ఒక వీడియో డెమో అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా? ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ గ్రీన్ స్క్రీన్ పైన క్లిక్ చేశాను. మీకు ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వైటీ స్టూడియో నుండి అప్లోడ్ చేస్తే ఇలాంటి ఆప్షన్స్ ఏవి రావండి. మీకు ఓన్లీ టైటిల్ వస్తుంది, డిస్క్రిప్షన్ వస్తుంది, థంబ్నెయిల్ ఒకటి వస్తుంది, అండ్ నెక్స్ట్ ట్యాగ్స్ మాత్రం వస్తాయి. మిగతాయి ఏవి రావండి, ఓకేనా? ఇక్కడ మీరు టైటిల్ ఇస్తారు, ఓకేనా? టైటిల్ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ రాస్తారు, నెక్స్ట్ థంబ్నెయిల్ ఇస్తారు, నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదండి. మీరు ఏదైతే ప్లేలిస్ట్ అయితే మీరు క్రియేట్ చేసినవి ఉంటాయో ఆ ప్లేలిస్ట్ని మీరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీకు ఒక స్టూడియోలో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి, వైటీ స్టూడియోలో అవైలబుల్ ఉండదు. సో వైటీ స్టూడియో నుండి మీరు వీడియోస్ అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే, ముందుగా వీడియోలో చెప్పినట్టు మీ సబ్స్క్రైబర్స్కి ముందుగా నోటిఫికేషన్ రావడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది కదా అని చెప్పాను కదండి. ఇక్కడ కింద మీకు షో మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు కిందికి వెళ్తే ఇక్కడ పెయిడ్ ప్రమోషన్స్కి సంబంధించినవి కూడా ఉండండి. ఇక్కడ ఇది టిక్ చేసుకుంటే మీరు ఆల్రెడీ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నట్టయితే ఇది ట్యాప్ చేయాలండి. మీరు ఇక్కడ అలో ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్ కూడా ఉన్నాయండి. మీరు ఏదైతే వీడియో పెడతారో ఆ వీడియోకి సంబంధించినవి చాప్టర్స్ రూపంలో డివైడ్ అవుతాయండి. ఇక్కడ దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ ట్యాగ్స్ అండి.
ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు ట్యాగ్స్, మనం ఏవైతే ఇస్తామో ట్యాగ్స్ మనకు వైట్ స్టూడియోలో అవైలబుల్ ఉంటుంది, మనకి ఇక్కడ స్టూడియోలో అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ ఆప్షన్ సర్టిఫికేట్ అని కూడా ఉందండి. ఇది వైట్ స్టూడియోలో అవైలబుల్ ఉండదు, ఇది ఓన్లీ స్టూడియోలో మాత్రమే, యూట్యూబ్ స్టూడియోలో మాత్రమే ఇలా అప్లోడ్ చేస్తేనే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీకు లైసెన్స్, యూట్యూబ్ లైసెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఏదైతే చెప్పానో అది పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్స్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్. ఇది డిఫాల్ట్గా మనకు వైట్ స్టూడియో నుంచి రావడం జరుగుతుంది. ఇది టిక్ చేసి పెట్టించుకున్నాను నేను ఆల్రెడీ. కానీ మీకు వైట్ స్టూడియోలో ఏదైతే మనం యాప్ నుంచి అప్లోడ్ చేస్తామో దాంట్లో ఇది అవైలబుల్ ఉండదు, ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో దీనికోసం మనము ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళకు నోటిఫికేషన్ తొందరగా వెళ్తుంది. దాని ద్వారా వాళ్ళు వ్యూస్ మనకు ఎక్కువగా వస్తాయి. దీని గురించి మనము మన యూట్యూబ్ స్టూడియో నుండి అప్లోడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మీకు కార్డ్స్ కనిపిస్తాయండి, ఎండ్ కార్డ్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ సజెషన్ కార్డ్స్ కనిపిస్తాయి. నేను ఇది డెమో కోసం మాత్రమే అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ నేను ఇది నెక్స్ట్ క్లిక్ చేసగానే నాకు ఇది విజిబుల్కి వెళ్తుంది. సో నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఇది అప్లోడ్ చేయట్లేదు. సో నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, యూట్యూబ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.